ప్లస్ బ్రాండ్కి సంబంధించి OnePlus Buds 2R అండ్ OnePlus Buds 3కి సంబంధించి మేజర్ డిఫరెన్స్లో స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది. ప్రైస్ వచ్చేసి 2R ఏమో 1599 అండ్ ₹1 తక్కువ 1600 అండ్ 3R ఏమో 1999 అండ్ ₹1 తక్కువ 2000. రెండింటి మధ్యలో 400 డిఫరెన్స్ అయితే ఉన్నది. అండ్ ఛార్జింగ్ విషయంలో వచ్చేసి ఇదేమో 38 అవర్స్ అని చెప్పేసి అన్నారు 2R, 3 వచ్చేసి 42 అవర్స్ అంటే 5 గంటలు డిఫరెన్స్లో ఉన్నది. అండ్ బాక్స్ వచ్చేసి 2R ఏమో ఇలా ఉన్నది, సేమ్ సీ టైప్ అనమాట, రెండింటికి సీ టైప్ కామన్గా ఇచ్చారు. ఈ బాగా డబ్బాలు ఎక్కువ ఇచ్చారు, చూసారు కదా, సేమ్ ఇట్లా ఒక రౌండ్గా ఇచ్చారు. లోపల బడ్స్ అయితే ఇట్లుంటాయి. దీనిలో లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది. అండ్ కొంచెం బాక్స్ కొంచెం రఫ్నెస్ అనేది ఫీల్ కావచ్చు. ఈ బడ్స్ మీద ఎక్కడైతే మెన్షన్ చేయలేదు వీళ్ళు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. సో ఇదైతే ఇలా ఉన్నది రెండు. ఛార్జింగ్ కేస్ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు పైన ఒకలాగా. అండ్ 3 వచ్చేసి దీని బాక్స్ రౌండ్గా ఉంది, ₹1 బిల్ల షేప్లో ఉన్నది. దీని కూడా సేమ్ సీ టైపే, కాకపోతే దీనిలో లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి డైరెక్ట్ దీన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది. అండ్ రెండింటిని కంపేర్ చేస్తే 2R బరువు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది 3తో కంపేర్ చేస్తే. 2Rలో ANC కానీ వాల్యూమ్ టచ్ కంట్రోల్ సంబంధించి ఇక్కడ టచ్ ప్యానల్ ఉంది కదా, దీనికి సంబంధించి అయితే ఇందులో లేదు, 2 ఆప్షన్స్ అయితే ఇందులో ఇవ్వలేదు. అండ్ బడ్స్ 3లో మాత్రం వాల్యూమ్ అనేది టచ్ కంట్రోల్లో మన వాల్యూమ్ తగ్గించడం పెంచడము, ఆన్ కాల్ అంటే ఫోన్ మాట్లాడుకుని తగ్గడం పెంచడం కానీ, మనం పాటలు వినుకుంటూ ఫోన్ టచ్ చేయకుండా ఇందులో మొత్తం కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఇచ్చారు. అండ్ ఇందులో ANC అని ఒక ఆప్షన్ ఉంది. రెండింటికి వచ్చేసి కామన్గా హే మెలోడీ అనే ఒక యాప్ ఇచ్చారు. రెండింటికి ఒకటే ఉంటుంది అనమాట. ఒకవేళ మనం 2 బడ్స్ వాడుతున్నట్లయితే ఫస్ట్ మన ఫోన్కి ఏదైతే కనెక్ట్ చేస్తామో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. రెండు వచ్చేసి క్విక్ పేరింగ్ అంటే తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ బాక్స్ ఓపెన్ చేస్తామో అప్పటి నుంచి కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫోన్కి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ 2Rలో వాల్యూమ్ కంట్రోల్ అంటే చేసుకోవాలంటే మాత్రం మన ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి తప్ప దీంట్లో వేయలేదు. అండ్ రెండిట్లో కూడా ఇంకొకటి దీని బాక్స్ కూడా వేరేలా ఇచ్చారు అనమాట. దీని ఒక రకమైన అట్లా ఓపెన్ బాక్స్ లెక్క ఇచ్చారు, మన పిజ్జా ఉంటుంది కదా ఆ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది వస్తుంది బ్లూటూత్ ఆ కేసు వస్తుంది. అండ్ దీని బాక్స్ ఇట్లా వచ్చేది. అండ్ మిగతా అంతా సేమ్ అనమాట. రెండింటిలోనూ ఛార్జర్ ఇచ్చారు, రెండింటికి సేమ్ సీ టైప్ ఛార్జర్ ప్లస్ స్టిక్కర్ ఇచ్చారు. దీన్ని ఆల్రెడీ వాడేసిన 3 2R స్టిక్కర్ కూడా ఉంది. 3లో యూజర్ గైడ్ అండ్ సేఫ్టీ అండ్ వారంటీ అనేది ఒకటే దాంట్లో ఇచ్చారు, అన్ని కలిపేసి. అంటే వారంటీ ఇట్లా దీనికి సంబంధించి ఎట్లా వాడాలి మొత్తం ఒకటే దాంట్లో ఇచ్చారు. కానీ 2Rలో మాత్రం యూజర్ గైడ్ అనేది అంటే ఎట్లా వాడాలని ఒక దాంట్లో ఇచ్చారు, సేఫ్టీ అండ్ వారంటీ అంటే దీన్ని ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ చిన్న ఉంటే ఎట్లా చేసుకోవాలి, ప్లస్ దీనికి సంబంధించిన వారంటీ అనేది ఒకలా ఇచ్చారు అనమాట. ఈ రెండు వేరే వేరే ఇచ్చారు. ఇందులో 2 ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. ఇంతకు మించి డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇందులో. ఆల్రెడీ 3 అనేది దీని రివ్యూ చెప్పేసి ఉన్నది, ఒక వీడియో పెట్టిన. 2R కూడా ఎలా పనిచేస్తుంది అనేది వాడి దీని రివ్యూ కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, చూడండి. కూడా డ్యూయల్ డివైస్ కనెక్షన్ అంటే ఒకటేసారి ఒక ఫోన్ ఒక ల్యాప్టాప్ కానీ 2 ఫోన్ కానీ వాడుకోవచ్చు. అండ్ 2 కూడా IP55 అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో ఇచ్చారు. ఇది కామన్.